హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అంటే మేము 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నామండి. మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ వారం నుంచి ఎందుకు పెట్టలేదు ప్రియా అని. నేను చేసుకోవట్లేదు పూజ, మా ఆడపడుచు చేసుకుంటుంది, మాకు పూజకు పిలిచింది, అందుకోసంకి ఫస్ట్ వారం నుంచి పూజకైతే పోతున్నాము. ఇదేంటంటే లాస్ట్ వారం స్వామివారికి వడ్డీ వారం, 8వ వారం పూజ చాలా గ్రాండ్గా చేసుకుంటుందన్నమాట. మా ఆడపడుచు అందరిని పిలుచుకొని, చాలామంది చుట్టాలని, వాళ్ళ ఆఫీస్ వాళ్ళని అందరిని పిలుచుకొని చాలా గ్రాండ్గా చేసుకుంటుందన్నమాట. అందుకోసానికి ఫస్ట్ వారం నుంచి మాకు వీడియో తీయడం కుదరలేదు. మీకు తెలుసు కదా, బుడ్డి రియాన్స్ బాబుతోని కాదని చెప్పేసి, అందుకోసానికి కుదిరినంత వరకు మేము షార్ట్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు 8వ వారం కాబట్టి చాలామంది చుట్టాలు వచ్చారు కాబట్టి అన్ని పనులు చేస్తారు, తల ఒక పని చేస్తారు కాబట్టి వీడియో తీసుకున్నాం అన్నమాట. ఇక అట్లా అని అంతకుముందు ఏమిటంటే మేము మా ఆయన మా మట్టుకే ఉంటుంటిమి, తీయడం కుదరకపోతుండే, ఇంకా ఇంట్లో పని కూడా ఉంటుండే, స్వామివారికి నైవేద్యం చేయడం, ఇంకా పూజలో కూర్చోవడం అదంతా ఉంటుండే కాబట్టి ఫుల్ వీడియో తీయడం కుదరలేదు ఫస్ట్ వారం నుంచి. ఇంకా లాస్ట్ వారం కదా, చాలా మంది చుట్టాలు వచ్చారు, తలా ఒక పని చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి అట్లా నేను కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ రియాక్షన్ చూసుకుంటూ చిన్న చిన్న షార్ట్ల వరకు తీసుకున్నాను. మా ఆయన ఫుల్ వీడియో తీసిండు అనమాట ఈ వారం, లాస్ట్ వారం కాబట్టి. అట్లా మాకు కూడా ఎప్పుడు ఇట్లా గుర్తుండిపోతుంది జీవితాంతం అని చెప్పేసి అట్లా తీసుకున్నాం అన్నమాట. వీడియో ఎట్లా వచ్చిందో మీరే చెప్పాలి. మరి ఇక్కడ వచ్చేసి స్వామివారికి నైవేద్యం చేస్తున్నాం అనమాట. బూందీ లడ్డు, స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వుల లడ్డూలు, అట్లాగే పూరీలు, వడలు, ఇంకా వడపప్పు, పానకం అవన్నీ ఇంకా ఆల్రెడీ ఉంటాయి కాబట్టి పెరిగన్నం, శనగలు చాలానే ఐటెం చేసినాము. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే మాత్రం సూపర్గా చేసినాం అన్నమాట. డెకరేషన్ మొత్తం మా అల్లుడు చాలా మంచిగా చేస్తాడు, ప్రతిదీ కొత్తగా ఆలోచించి కొత్త చేస్తాడు అనమాట. మా అల్లుడు అంటే మా వదిన వాళ్ళ అబ్బాయి అన్నమాట. చాలా మంచిగా చేస్తాడు. ఇంకా పూజ మట్టుకు మా ఆడపడుచు చేసుకుంటుంది, మంచి నీట్గా బాగా డెకరేషన్ చేసుకొని ఇట్లా అలంకరించుకున్నాం స్వామివారిని. అయితే చూడముచ్చటగా కనుల పండుగ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా అనిపించింది. అంత మంచిగా స్వామివారి అయితే అంత మంచిగా అనిపించున్నారు, చూస్తూ అట్లా ఉండిపోవాలి అన్నంత మంచిగా అనిపించారు అనమాట. స్వామివారి అట్లా నిండుగా మంచిగా, స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల, అట్లాగే పువ్వుల మాల అవన్నీ వేసి, ఇంకా పైన శంకు స్వామివారిది అట్లా ధర్మకోలతోని మా అల్లుడే చూడండి, అది క్రియేటివ్ మొత్తం మా కుష్లుది తనే చేసిండు అనమాట. లైటింగ్ కానీ అవన్నీ. ఇంకా పూజ విషయానికి వస్తే మాత్రం మా ఆడపడుచు చేసుకుంది, నేనేం చేసినా అని మీరు అనుకోవచ్చు. నాకు రేయాన్స్ బాబుతోనే సరిపోతుంది, ఏడవైన అని చూసుకోవడమే సరిపోతుంది ఆడికేని. ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తాను అన్నమాట. అట్లా వీడియో ఎట్లుందో మీరే చెప్పాలి. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత మంచిగా వచ్చింది. స్వామివారి వ్రతం అయితే వడ్డీ వారం చాలా మంచిగా చేసుకున్నాం. ఇంకొక మాట మీకు చెప్పాలండి, ఏంటంటే చాలామంది నా షార్ట్ వీడియో కింద వచ్చి అడుగుతున్నారు, ప్రియా పీట లింక్ పెట్టవా అని అడుగుతున్నారు. కానీ పీట కొనుక్కోలేదండి మేము, మా ఆడపడుచు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు దగ్గరుండి మరి కట్టితోని అంటారు కదా, దాంతో చేయించుకున్నారంట లాస్ట్ వారం అని చెప్పేసి మా ఆడపడుచు తెచ్చిందన్నమాట పీటే. అట్లా లింక్ పెట్టడానికి కాదండి, వేరే వాళ్ళది కాబట్టి. పీటతోని చాలా లుక్ వచ్చింది. ఇక 7 స్టెప్స్ పిండి దీపాలు చాలా ముచ్చటగా అనిపిస్తున్నారు స్వామివారు అయితే. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకున్నాకల్లా. మీకు కూడా ఎట్లా ఉందో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇట్లా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము అనుకుంటే అట్లాంటి వాళ్ళు శనివారం వ్రతం చేసుకోవచ్చు. చాలా మంచి జరుగుతుంది. చాలామంది చేసుకొని రిజల్ట్ కూడా చెప్తున్నారు. మాకు పూజకు పోయిన మాకే చాలా మంచిగా ఉందన్నమాట. మాకు కూడా చాలా 1 lakh సబ్స్క్రైబర్స్ కావడం, సిల్వర్ ప్లే బటన్ రావడం అన్ని స్వామివారి దయ వల్ల మాకు కూడా చాలా మంచి జరిగింది. ఇంకో ముచ్చట మీకు చెప్పాలి ఏంటంటే అండి, అసలు వ్రతం చేసుకోలేని వాళ్ళు ఇట్లా పూజకు పోయినా సరే, ఆ పూజల ప్రసాదం తిన్నా సరే చాలా పెద్ద ఫలితం అనేది ఉంటుందంట. అంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే ఇంకా లాస్ట్కి అయిపోయింది అనమాట. వ్రతం ఆరతి అయితే ఇచ్చేస్తున్నాము. మన వీడియో ఎట్లుందో మీరే చెప్పాలి. మరి అరటి పండుతో ఆరతిస్తున్నాం. బాయ్ ఉంటాం. మరి ఒక లైక్ ఇచ్చేసేయండి.